తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే నా తపన ఏంటంటే పెళ్లి చేయాలంటే ముందుగా నేను ఆరోగ్యంగా ఉండాలంటే మరి కొంచెం నేను కనిపించకుండా పోయినా అందరూ నాకు తెలిసి ఆ సాయిబాబా కనిపిస్తలేడని చెప్పేసి చాలా కాల్స్ చేస్తున్నారని చెప్పేసి నేను విన్నా. అయితే ప్రతిరోజు ప్రతినిత్యం మీ గురించి ఆలోచిస్తున్నా. నేనేం ఎక్కడికి వెళ్ళినా కూడా నేనేం ఊరికేం కూర్చోలేదు, మీ గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు పెళ్లిళ్ళు ఎలా చేయాలని చెప్పేసి నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేను మరి సరికొత్తగా మళ్ళీ మీ ముందుకు వచ్చిన. అయితే ఈరోజు మేము మన మాల కుటుంబానికి సంబంధించిన అమ్మాయిల గురించి తీసుకొచ్చినాము. మరి ఆ అమ్మాయిల వివరాలు ఏంటి, మరి వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, హైట్ కావచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మరి ప్రస్తుతం ఎలాంటి జాబులు చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి అబ్బాయిల కోసం చూస్తున్నారనే వివరాలు మన యాంకర్ నవ్య చెప్తా ఉంటారు. నేను దాని గురించి వివరాలని చెప్తా మీకు, వాళ్ళు ఎట్లా కోరుకుంటున్నారు అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా మనం మాల అమ్మాయిల గురించి వివరాలకు వెళ్ళిపోదాం. మరి మొదటగా మాల అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. నవ్య, చెప్తావా? ఈ రోజు నేను మొదటగా నేటివ్ నిజామాబాద్, మరి మీరు ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. బిహెచ్ఎల్ లో ఉంటున్నారు. మరి ఈ బిహెచ్ఎల్ లో ఉంటున్న మాల హిందూ అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/10/1987, లేట్ మ్యాచ్ అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి హైట్ 5.3 ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. సంవత్సరానికి వచ్చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు, అమ్మాయి ఏ విధంగా ఆలోచిస్తుంది అనే పూర్తి వివరాలు మనం ఈ రోజు సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఇంత 87 కదా అమ్మాయి? అవును సార్. అమ్మాయిది లేట్ మ్యారేజ్ అండి. ఇంకా వాళ్ళు చూసేది ఏం లేదు. అబ్బాయి కొంచెం ఒక 10-15 లక్షల ప్యాకేజ్ ఉండి హైదరాబాద్ లో సొంత ఇల్లున్నా లేకున్నా పర్వాలేదు, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఏదో విధంగా పెళ్లి చేసేద్దాం ఈ సంవత్సరం అయినా అని ఆలోచిస్తున్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ అయినా, ప్రైవేట్ అయినా, బిజినెస్ అయినా పర్వాలేదు సార్ అని చెప్పేసి అన్నారు. తెలంగాణ, ఆంధ్ర కూడా ఎక్కడ ఏ మారుమూల ప్రాంతమైనా పర్వాలేదు అన్నారు. కాబట్టి హైదరాబాద్లో జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలన్న ఒక కోరిక అయితే ఉంది. కాబట్టి దాన్ని గౌరవిద్దాము. ఎవరైనా మన మాల కులస్తుల్లో లేట్ మ్యారేజ్ అయినా అబ్బాయి ఉంటే కూడా మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాలి. కింద ఏదైతే నంబర్ ఇస్తున్నామో ఆ నంబర్ కాల్ చేస్తే మీకు అడ్రస్, లొకేషన్ అన్నీ పంపిస్తూ ఉంటారు. అవి చూసుకోండి, ఇక్కడికి వచ్చి కలవండి. నేను ఉంటా 10 గంటల నుంచి 7 గంటల వరకు మీకు నేను అందుబాటులో ఉంటా. మీకు ఏం కావాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు ఎట్లాంటి సంబంధాల కోసం చూస్తున్నారు, ఎవరికి చెప్పాలనో ఏం చేయాలని చెప్పేసి మీరు మదన పడిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పాల్సిన పని లేదు. డైరెక్ట్గా మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేసేయండి. నేను మీకోసం అన్ని విధాలుగా, అన్ని లెక్కల ప్రకారము మనము తీసుకునే ఫీజులు కూడా నామినల్ ఫీజులే తీసుకుంటాం. కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఎంతో కొంత మనము మంచి చేద్దామని వచ్చినాము, పూర్తిగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన కాదు. కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది ఉండాలి. మా వీడియోలు ఏదైతే చూస్తున్నారో సగం మంది చూస్తున్నారు, సగం సగం చూస్తున్నారు. మీరు పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. తప్ప మీరు ఏదో సగం సగం చూసి దాన్ని వదిలేయడం వల్ల మీరేం ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే మీ అమ్మాయికి పెళ్లి చేయాలన్నా, మీ అబ్బాయికి పెళ్లి చేయాలన్నా అవగాహన అనేది పూర్తిగా రావాలి మీకు. ఏదో మనం చూసామా, విన్నామా, వదిలేసామా అని కాకుండా ఎవరన్నా వాళ్ళకు సంబంధించిన మీ కోడలు కావచ్చు, మీకు అమ్మాయి కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత షేర్ చేస్తేనే మీకు ఏమన్నా యూజ్ అనేది ఉంటుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నా. మరి అట్లనే మరో మాలా అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఓకే సార్, తప్పకుండా. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/2/1992, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి సంవత్సరానికి జీతం వచ్చేసి 6 లక్షల ప్యాకేజీలో ఉందండి ఈ అమ్మాయి. మరి వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నారు, అది కూడా నిజాంపేటలో ఉంటున్నారు, హైదరాబాద్. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలి అనుకుంటున్నారు, అబ్బాయి ఎలాంటి జాబ్ చేయాలి, ఆ ప్యాకేజీ ఎంత ఉండాలి, వెల్ సెటిల్ కావాలా, మరి ఆ అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో ఉంది అనేది మనం ఈ రోజు మనం సాయిబాబా సార్ మాటల్లోనే పూర్తిగా తెలుసుకుందాం. చెప్పండి సార్. వీళ్ళు కూడా 92 డేట్ ఆఫ్ బర్త్ అంటే వీళ్ళ తల్లిదండ్రులు కూడా బరీ అవుతున్నారు. సరే, ఈ మార్చ్ ఏప్రిల్లో కూడా ఈ అమ్మాయి పెళ్లి చేసేద్దాము. ఎందుకోసం అంటే మాకు ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు బాగా టెన్షన్ లో ఉన్నారు. పెళ్లి చేద్దామని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మేము కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినాం. కాబట్టి ఎవరైనా మన మాల హిందూ సోదరులు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు. పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేవు. ఓ అందగాడు కావాలి, మాకు ఇట్లుండాలి, అట్లుండాలి, ఇంత ఎత్తుండాలి, ఇంత డబ్బులు ఉండాలి, ఇంత సంపాదించాలి, ఇవన్నీ ఏమీ లేవు. పిల్లగాడు మంచోడైతే చాలు, కుటుంబం మంచిదైతే చాలు, కుటుంబ వ్యవహారాలు మంచిగా ఉంటే చాలు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మంచి కుటుంబం, మంచి పిల్ల. మరి ఎవరన్నా మన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రిఫర్ చేయండి. అమ్మాయి మా దగ్గర ఉంది కాబట్టి మేము మీకు ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలండి దగ్గరుండి చూపిస్తాము. మీ కంటితో చూడండి. మీరు అన్ని విధాలుగా మీకు నచ్చితే వాళ్ళ గురించి తెలుసుకొని మీరు ఖచ్చితంగా మీరు ఏదన్నా ఉంటే ముందుకెళ్ళొచ్చు. అట్లనే మరో మాల అమ్మాయి గురించి మన యాంకర్ నవ్య మాటల్లోనే విందాం, వినండి. ఓకే సార్, తప్పకుండా.
మన ప్రేక్షకుల కోసం నేను మాల అమ్మాయిని తీసుకొచ్చాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/6/1999. ఎత్తు 5'3" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. సంవత్సరానికి జీతం వచ్చేసి 6 లక్షల ప్యాకేజీలో ఉందండి. మరి వీళ్ళుండేది హైదరాబాద్‌లోనే ఉంటున్నారు, కుకట్పల్లిలోనే. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్. కాకపోతే వీళ్ళు హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోయారండి. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు, ఆ పూర్తి వివరాలు మనం సాయిబాబా సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నిజామాబాద్ నుంచి చాలా మంది ఎస్సీ మాల హిందూ సోదరులకు సంబంధించిన అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు. ఎందుకోసం అంటే మాకు దగ్గరే సుచిత్ర నుంచి మనకు జగద్గిరిగుట్ట లొకేషన్ కూడా చాలా దగ్గరనే ఉంటుంది కాబట్టి చాలా మంది నిజామాబాద్ వాళ్ళు వస్తున్నారు. అయితే ఈ మాల హిందూ సోదరులకు సంబంధించిన ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకుంటున్నాము. ఏదన్నా మాకు కొంచెం ఏమన్నా మిస్టేక్ అనిపించినా లేకపోతే వాళ్ళ ఇంకేమన్నా బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగాలేకపోయినా కూడా తీసుకుంటలేము. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడలేము కాబట్టి మీరు భయపడాల్సిన పనేం లేదు. అన్ని విధాలుగా పర్ఫెక్ట్గానే ఉంటాయి మన దగ్గర సంబంధాలు కాబట్టి. అట్లనే మరో అమ్మాయి గురించి మన యాంకర్ నవ్య మాటల్లోనే విందాం. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి అది కూడా మాల క్యాస్ట్‌లోనే. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/1990. ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ఓన్‌గా క్లినిక్ అనేది రన్ చేస్తుంది. అది కూడా మియాపూర్‌లోనే. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలి అనుకుంటున్నారు? అమ్మాయి డాక్టర్ కాబట్టి అబ్బాయిని డాక్టర్ కావాలనుకుంటుందా, సాఫ్ట్‌వేర్ కావాలనుకుంటుందా, బిజినెస్ కావాలనుకుంటుందా అనే పూర్తి వివరాలు మనం సాయిబాబా సార్ మాటల్లోనే తెలుసుకుందాం. ఇక వాళ్ళైతే డాక్టర్ కావాలని కోరుకుంటున్నారు. మేమైతే చెప్పినాము, ఇక డాక్టర్ కాదమ్మా, ఏదన్నా అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళాలి, ఏమో డాక్టర్లే కావాలంటే పెళ్ళిళ్ళు కావు అని చెప్పేసి అంటే సరే సార్ సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అన్నారు కాబట్టి సముదాయించినాము. డాక్టర్లు ఉంటే డాక్టర్లు సంప్రదించండి, కనీసం ఎంబీబీఎస్ పీజీ చేసిన వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఇక సాఫ్ట్వేర్ అయితే మాత్రం ఖచ్చితంగా అమ్మాయి ₹1,00,000 సంపాదిస్తుంది కాబట్టి ఓ 20-25 లక్షల ప్యాకేజ్ ఉన్న పిల్లగాడైతే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. నియర్ బై హైదరాబాద్లో కావాలని చూస్తున్నారు. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. మరి ఎవరైనా మన మాల హిందూ సోదరులు ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన వాళ్ళని పంపించండి. మా అడ్రస్ కూడా కుకటపల్లికి దగ్గరలోనే ఉంటుంది, మెట్రో స్టేషన్ నుంచి దగ్గరనే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదండి. 2.5-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి మెట్రో స్టేషన్కి మీరు ఇక్కడికి పంపిస్తే వాళ్ళతో మాట్లాడి ఒక గంట సేపు కూర్చోబెట్టి టీ కాఫీ ఏం తాగుతారో వాళ్ళకి అంతా ఆతిథ్యం ఇస్తాం కాబట్టి భయపడాల్సిన పనేం లేదు. మీకు నచ్చింది మేము చెప్పిందంతా విన్న తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. బలవంతం అనేది ఏది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తే మా వాతావరణం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయ్యి మా సర్వీస్ అనేది తీసుకుంటారు కాబట్టి అందరూ ఎల్లవేళలా 10 గంటల నుంచి 7 గంటల వరకు రావాలి. అంతే తప్ప ఇక ఇష్టం వచ్చిన టైంకి వచ్చేసి మాకు కాల్ చేస్తున్నారు కాబట్టి మేము ఇబ్బంది పడిపోతున్నాము. కాబట్టి దయచేసి టైంకి వచ్చి మీ సర్వీస్ అనేది మేమైతే ఇస్తున్నామో సర్వీసు ఆ సర్వీస్ను తీసుకోండి. మరి అట్లానే మరో మాల అమ్మాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. సో నేను ఈరోజు మరో మాల అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/1991. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు జీతం 50,000 వరకు సంపాదిస్తుందండి. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు, అబ్బాయికి ఎంత ప్యాకేజీ రావాలనుకుంటున్నారు అనే పూర్తి వివరాలు మనం సాయిబాబా సార్ మాటల్లోనే తెలుసుకుందాం. వీళ్ళు మామూలుగా హైదరాబాద్లోనే ఉంటారు. ఓ 10-15 లక్షల ప్యాకేజీ ఉండి అబ్బాయి కొంచెం బాగుండాలని కోరుకుంటున్నారు. అమ్మాయి కూడా కలర్ చామన్ చాయనే ఉంటుంది. ఇక పెద్దగా ఇట్లుండాలి అట్లుండాలని ఏం లేదు కానీ కనీసం ఎంతో కొంత బాగుండాలనే ఆలోచన అయితే వీళ్ళకు ఉంది కాబట్టి ఎవరైనా మన మాల హిందూ సోదరులు అందమైన అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా వచ్చేయాలి. మీరే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి ఖచ్చితంగా మీరు చెప్పాలి నలుగురికి. చాలామంది ఏంటంటే చూస్తారు వదిలేస్తారు, దానివల్ల ఎలాంటి లాభం లేదు బాసు. ఎందుకోసం అంటే నలుగురు చెప్పండి. అనవసరమైన వీడియోలన్నీ మీరు పబ్లిష్ చేస్తారు, నలుగురికి షేర్ చేస్తారు. ఇది మంచి పని. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళిళ్ళు కాక సమాజం అట్లనే ఉండిపోతున్నది. మేము చాలామందికి పెళ్ళిళ్ళు చేసినాము, మాకు అనుభవం ఉంది కాబట్టి మా గురించి ఎదుటోళ్లకు నలుగురికి తెలవాలంటే మీరే మా కోసం మీరు పాటుపడాలి, రిఫర్ చేయాలి. మీరు చేయాల్సింది ఏం లేదండి, షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, నలుగురికి తెలిసిన వాళ్ళకి చెప్పండి, లేదంటే వాళ్ళ దాంట్లో సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదో ఒకటి చేస్తూ ఉంటే మేము ముందుకెళ్ళే అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా మనకు పెళ్ళిళ్ళు కూడా పెరుగుతాయి, పర్సెంటేజ్ పెరగాలనేది మా ఆకాంక్ష కాబట్టి దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. అట్లనే మరో మాల అమ్మాయి గురించి మరి ఆమె వివరాలు ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటనేది ఆమె వివరాలు చెప్తుంది. నేను రిక్వైర్మెంట్ మీకు నేను చెప్తా, నా మాటల్లో వినండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/10/1985. ఈ అమ్మాయి కూడా లేట్ మ్యాచ్ ఏనండి. మరి ఈ అమ్మాయి హైట్ వచ్చేసి 5.5 ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. మరి నెలకు జీతం 30,000 వరకు సంపాదిస్తుందండి. మరి
వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే ఉంటున్నారు, అది కూడా మియాపూర్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలి అనుకుంటున్నారు, అమ్మాయి ఆల్రెడీ లేట్ మ్యాచ్ కాబట్టి ఎంత ఏజ్ నుంచి కావాలి అనుకుంటున్నారు అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే తెలుసుకుందాం. ఇక వాళ్ళు 85 డేట్ ఆఫ్ బర్త్ అయినప్పటికీ ఇక వాళ్ళు చూస్తున్నారు 82, 83, 84 అబ్బాయి అయినా పర్వాలేదు, కొంచెం చిన్నోడైనా పెద్దోడైనా పర్వాలేదు, చేసుకునే మంచి హృదయం ఉండి ఇంత జాబ్ చేసుకొని బిజినెస్ చేసుకొని ఇంత ఇల్లు వాకిలు ఉన్న పిల్లగాడు కావాలని కోరుకుంటున్నాడు. కోరికలలో తప్పేం లేదు. వీళ్ళు కట్నం గిఫ్ట్ పెద్దగానే ఇస్తారు, తక్కువ ఏం చేయరు, మంచిగానే చూసుకుంటారు పిల్లగాని. ఎవరైనా మన మాలా హిందూ సోదరులు 85 లేట్ మ్యారేజ్ అమ్మాయి కోసం చూస్తుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా, మీకోసం మేము ప్రతిరోజు పని చేస్తున్నాము, ఈ వీడియోలు తీస్తున్నాము. ఇన్ని రోజులు నేను లేను. మా వీడియోస్ అని యాంకర్ నవ్య, మా మేడం రేఖ, జ్యోతక్క, శిరీష, వీళ్ళందరూ సోనీ, వీళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా వీడియోలు తీసిండ్రు, మంచిగానే వ్యూస్ పోయినాయి. అట్లనే మీరు మమ్మల్ని ప్రతిరోజు ఆశీర్వదించాలని మరి నేను కోరుకుంటున్నా. ప్రేక్షకులు అనేటోళ్ళు మాకు దేవుళ్ళు మీరే, మేము మీకోసం పని చేస్తున్నాము. మేము చేస్తున్న ఈ మంచి పనికి మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ చేయాలి. మీరు కనీసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా పంపియండి, తెలియని వాళ్ళకు మీరు పంపియండి. మనం సమాజంలో ఉన్న వివాహ వ్యవస్థ గురించి చెడు అభిప్రాయాలు పోగొట్టిన వాళ్ళం అవుతాము. సంబంధాలు దొరికేటోళ్ళు చూసేటోళ్ళు లేరు, సంబంధాలు చేసేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు అనే భావన చాలామందికి ఉంది. దానికోసమే నేనున్నా కాబట్టి, దానికోసం మేము అందరం పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని ఆశీర్వదించాలని 100% కోరుకుంటున్నా. ఎవరైనా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి రావాలనుకుంటే అడ్రస్ దేవమ్మ బస్తీ, జగద్గిరి గుట్ట, హైదరాబాద్. ఇది కూకట్పల్లికి దగ్గరలో ఉంటుందండి. 2.5 కిలోమీటర్ల దూరంలో మెట్రో స్టేషన్ నుంచి ఉంటుంది కాబట్టి జగద్గిరి గుట్ట బస్ స్టాండ్ నుంచి కూడా రావాలనుకుంటే మీకు ఒక 600 మీటర్స్లో ఉంటుంది బస్ స్టాండ్ కూడా. మీరు తొందరగా ఇక్కడికి వచ్చేయండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కింద స్క్రీన్ పై నంబర్ ఏదైతే కనబడుతుందో ఆ నంబర్ కాల్ చేయండి. మా వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. మీకు ఏదైనా అడ్రస్ తెలియకపోతే గైడ్ చేస్తారు. మీరు వచ్చి ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా 10 గంటల నుంచి 7 గంటల వరకు మీరు రావాలని కోరుకుంటున్నాము. అనవసరంగా మళ్ళీ 8 దాటిన తర్వాత 9 దాటిన తర్వాత వచ్చి మీరు మమ్మల్ని కలవాలని ఆలోచిస్తే నేను ఆ టయానికి నేను కూడా నిద్రపోవాలి కదా, నా ఆరోగ్యం కూడా కావాలి కదా. కాబట్టి మీరు ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నా. నా ఆలోచనలు మీతో పంచుకొని ముగిస్తున్నా.